అప్డేట్ చూద్దాం. స్వాతి అంత్యక్రియలపై పంచాయతీ ఇంకా తెగలేదు. గాంధీ ఆసుపత్రిలో అనాథగా ఉంది స్వాతి మొండెం. కట్టుకున్నవాడు నరికేశాడు. అత్తారింటి వాళ్లే అంత్యక్రియలు చేయాలని పుట్టింటి వారు అంటున్నారు. కామారెడ్డిగూడలో స్వాతి తల్లిదండ్రులకు నచ్చజెప్పారు గ్రామస్తులు. దీంతో కాసేపటి క్రితమే స్వాతి మృతదేహం కోసం ఆమె తల్లిదండ్రులు గాంధీ ఆసుపత్రికి బయలుదేరారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి విక్రమ్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. విక్రమ్, చెప్పండి, కాసేపటి క్రితమే స్వాతి మృతదేహం కోసం ఆమె తల్లిదండ్రులు గాంధీ ఆసుపత్రికి బయలుదేరినట్లుగా చూస్తూ ఉన్నాం. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? అరుణ, ఉదయం నుంచి కూడా మనం చూసుకోవచ్చు, స్వాతి మృతదేహానికి అంత్యక్రియలు ఎవరు చేస్తారన్న ఒక పంచాయతీ, ఒక ఎడతెగని సస్పెన్షన్ అయితే కొనసాగిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో తల్లిదండ్రులు ఇప్పుడే అంగీకరించారు. స్వాతి అంత్యక్రియలు చేస్తామని చెప్పి తండ్రి రాములు, తల్లి స్వరూప అంగీకరించడం జరిగింది. ఈ మేరకు గాంధీ ఆసుపత్రిలో ఉన్న స్వాతి మొండెం మృతదేహానికి సంబంధించి మొండాన్ని తీసుకురావడానికి ఇప్పుడే కామారెడ్డిగూడ నుంచి బయలుదేరడం జరిగింది. ఈరోజు రాత్రి 7 నుంచి 8 గంటల ప్రాంతంలో అంత్యక్రియలు జరిగే అవకాశం ఉంది. అయితే ఇప్పటి వరకు కూడా మహేందర్ కుటుంబ సభ్యులే అంత్యక్రియలు జరపాలి అని చెప్పి వీరంతా కూడా పట్టుబట్టిన పరిస్థితి ఉంది. అయితే మహేందర్ పోలీసుల అదుపులో ఉన్నారు. గ్రామాన్ని వదిలిపెట్టి మహేందర్ తల్లిదండ్రులు వదిలి వెళ్ళిపోవడం జరిగింది. ఈ నేపథ్యంలో ఎవరు అంత్యక్రియలు చేస్తారు అన్న దానిపై ఒక సస్పెన్స్ అయితే కొనసాగిన పరిస్థితి ఉంది. స్వాతిని మహేందర్కి ఇచ్చి పెళ్లి చేశాము, మాకు సంబంధం లేదు, అంత్యక్రియలంతా కూడా వారే చేయాలని చెప్పి స్వాతి తల్లిదండ్రులు ఇప్పటి వరకు కూడా పట్టుబట్ట పరిస్థితి ఉంది. అయితే ముఖము లేకుండా తల లేకుండా ఏ విధంగా అంత్యక్రియలు చేస్తామని చెప్పి వారంతా కూడా విలపించిన పరిస్థితి ఉంది. అయితే తల, చేతులు, కాళ్ళు లేకుండానే ఒక మొండెం మాత్రమే, ఇప్పుడు స్వాతి మొండెం మాత్రమే ఉంది. గాంధీ ఆసుపత్రిలో పోస్ట్ మార్టం పూర్తయింది. DNA పరీక్షలు కూడా నిర్వహించారు. రాత్రి నుంచి కూడా మృతదేహాన్ని తీసుకువెళ్లాలని చెప్పి పోలీసులు చెప్పినప్పటికీ కూడా తల్లిదండ్రులు ససేమిరా అన్నారు. చివరికి గ్రామస్తులంతా కూడా వారిని ఒప్పించి అంత్యక్రియలు చేయడానికి అంగీకరించేలా చేశారు. ఈరోజు రాత్రి 7 నుంచి 8 గంటల ప్రాంతంలో స్వాతి మృతదేహానికి సంబంధించి అంత్యక్రియల ప్రక్రియ పూర్తి చేసేందుకు గ్రామస్తులు అయితే ఏర్పాట్లు చేస్తున్నారని చెప్పుకోవచ్చు. అర్ణ. రైట్ విక్రమ్, థ్యాంక్ యూ. స్వాతి అంత్యక్రియలపై పంచాయతీ ఇంకా తెగలేదు. గాంధీ ఆసుపత్రిలో అనాథగా ఉంది స్వాతి మొండెం. కట్టుకున్నవాడు నరికేశాడు. అత్తారింటి వాళ్లే అంత్యక్రియలు చేయాలని పుట్టింటి వారు అంటున్నారు. కామారెడ్డిగూడలో స్వాతి తల్లిదండ్రులకు నచ్చజెప్పారు గ్రామస్తులు. దీంతో కాసేపటి క్రితమే స్వాతి మృతదేహం కోసం ఆమె తల్లిదండ్రులు గాంధీ ఆసుపత్రికి బయలుదేరారు.